ఏమన్నారు? ఏం మాట్లాడారు? బండారి గారు నాకు బిజినెస్ ఇస్తానని చెప్పారు. అరే వా, ఇది చాలా మంచి విషయం. ఇక మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయినట్టే. శేఖర్, నువ్వింత బాధగా ఎందుకున్నావు? శేఖర్. నమిత, బండారి దానికి బదులుగా నిన్ను పంపించమని అడుగుతున్నారు. ఏంటి? అవును, ఆయన నీతో ఒక రాత్రి ఉండాలనుకుంటున్నారు నమిత. ఛీ, నువ్వు ఏమంటున్నావు? అవును నమిత, నేను చెప్పేది నిజం. మరి నువ్వేం సమాధానం చెప్పావు? వాణ్ణి నువ్వు కొట్టలేదా? వాడి ప్రాణాలు తీసుండాల్సింది. మరి నన్నేం చేయమంటావు నమిత? అతనికి నేను డబ్బు ఇవ్వాలి. ఒకవేళ నేను కాదుకూడదు అంటే వాడు మన బిజినెస్, డబ్బు, ఇల్లు ఎప్పటికీ తిరిగి ఇవ్వడు. నమిత ప్లీజ్, నన్ను నువ్వు మాత్రమే కాపాడగలుగుతావు. చీ, నీకు డబ్బుల గురించే బాధ కదా, నా గురించి ఆలోచించలేదా? నమిత, వాడు ఎవరో కాదు, బండారి. నువ్వు నేను చెప్పింది చేయకపోతే మన ఇల్లు, బిజినెస్, డబ్బు ఎప్పటికీ దొరకదు నమిత. వాడు ఈ విషయం ఎవ్వరికీ చెప్పడు, అలాగే నువ్వు చెప్పవు. ఈ విషయం ఎవరికీ తెలీదు, మనకి మాత్రమే తెలుస్తుంది. ఏంటి, నువ్వు నీ ప్రాపర్టీ కోసం, నీ బిజినెస్ కోసం నన్ను వాడికి అమ్ముడు పొమ్మంటున్నావా? నమిత, ఇలా చూడు, అర్థం చేసుకో. నమిత, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం నేనేవైనా చేస్తాను. కానీ ఇప్పుడు నువ్వు 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 తలుచుకుంటే అంతా అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్. లేదు శేఖర్, నేను ఈ పని ఎప్పటికీ చేయను. నేనేమైనా నీ బానిసని అనుకుంటున్నావా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వేమన్నా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటున్నావు? లేదు, నాతో ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు అసలు సిగ్గుందా శేఖర్? అయితే సరే, నేను వెళ్ళి సూసైడ్ చేసుకుంటాను, ఓకేనా? నువ్వు మాత్రం నీ గౌరవాన్ని కాపాడుకుని దాన్ని దండగా మార్చి నేను చచ్చిపోయిన తర్వాత వెతగాని, ఓకేనా? నమిత, నీకు నీకు ఎందుకు అర్థం కావడం లేదు? ప్లీజ్ ప్లీజ్ నమిత, నీ కాళ్ళు పట్టుకుంటాడు, నా కోసం ఇది చేయవా? ప్లీజ్ ప్లీజ్, నన్ను కాపాడు నమిత. నువ్వే నన్ను కాపాడాలి. సరే, ఎప్పుడు వెళ్ళాలో చెప్పు. వచ్చావా? రా రా, తలుపు మూసేయ్. రా, నువ్వేమీ భయపడకు, కూర్చో. ఇలా చూడు, నువ్వు నా దగ్గరకొచ్చి కూర్చోవాలి. నిన్ను చూసినప్పుడే నాకు బాగా నచ్చేశావు. నువ్వేమో నన్ను కొట్టావు కదా, అందుకు తగిన బహుమతే ఇది. నువ్వు నన్ను ఇలాగే సంతోషపరుస్తూ ఉండు. నీ భర్త చేసిన అప్పులన్నిటినీ కొద్ది కొద్దిగా తీర్చేస్తూ ఉంటాను. ఒక్క నిమిషం. నీ మొగుడు ఎప్పుడూ నిన్ను పెట్టే జోదమాడుతూ ఉంటాడా? ఏమన్నారు? అంటే నీ మొగుడు నిన్ను పెట్టి జోదమాడి ఓడిపోయాడు. నిన్ను పెట్టే తన ఆట ఆడాడు. అందుకే నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. బండారి, నా పేరు బండారిరా. వడ్డీతో సహా వసూలు.
నమిత శేఖర్, ఏమైంది శేఖర్? బండారి సార్ ఏమన్నారు? ఏం చెప్పారు? ఏం మాట్లాడారు? చెప్పు. ఏమన్నారు? ఏం మాట్లాడారు? బండారి గారు నాకు బిజినెస్ ఇస్తానని చెప్పారు. అరే వా, ఇది చాలా మంచి విషయం. ఇక మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టే. శేఖర్, నువ్వింత బాధగా ఎందుకున్నావు? శేఖర్, నమిత, బండారి దానికి బదులుగా నిన్ను పంపించమని అడుగుతున్నారు. ఏంటి? అవును, అయినా నీతో ఒక రాత్రి ఉండాలనుకుంటున్నారు నమిత. ఛీ, నువ్వు ఏమంటున్నావు? అవును నమిత, నేను చెప్పేది నిజం. మరి నువ్వేం సమాధానం చెప్పావు? వాణ్ణి నువ్వు కొట్టలేదా? వాడి ప్రాణాలు తీసుండాల్సింది. మరి నన్నేం చేయమంటావు నమిత? అతనికి నేను డబ్బు ఇవ్వాలి. ఒకవేళ నేను కాదుకూడదు అంటే వాడు మన బిజినెస్, డబ్బు, ఇల్లు ఎప్పటికీ తిరిగి ఇవ్వడు. నమిత ప్లీజ్, నన్ను నువ్వు మాత్రమే కాపాడగలుగుతావు. ఛీ, నీకు డబ్బుల గురించే బాధ కదా, నా గురించి ఆలోచించలేదా? నమిత, వాడు ఎవరో కాదు, బండారి. నువ్వు నేను చెప్పింది చేయకపోతే మన ఇల్లు, బిజినెస్, డబ్బు ఎప్పటికీ దొరకదు నమిత. వాడు ఈ విషయం ఎవ్వరికీ చెప్పడు, అలాగే నువ్వు చెప్పవు. ఈ విషయం ఎవరికీ తెలీదు, మనకి మాత్రమే తెలుస్తుంది. ఏంటి నువ్వు నీ ప్రాపర్టీ కోసం, నీ బిజినెస్ కోసం నన్ను వాడికి అమ్ముడు పొమ్మంటున్నావా? నమిత, ఇలా చూడు, అర్థం చేసుకో. నమిత, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం నేనేవైనా చేస్తాను. కానీ ఇప్పుడు నువ్వు 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 తలుచుకుంటే అంతా అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్. లేదు శేఖర్, నేను ఈ పని ఎప్పటికీ చెయ్యను. నేనేమన్నా నీ బానిసననుకుంటున్నావా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వేమన్నా ఇంకోరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటున్నావు? లేదు, నాతో ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు అసలు సిగ్గుందా శేఖర్? అయితే సరే, నేను వెళ్ళి సూసైడ్ చేసుకుంటాను, ఓకేనా? నువ్వు మాత్రం నీ గౌరవాన్ని కాపాడుకుని దాన్ని దండగా మార్చి నేను చచ్చిపోయిన తర్వాత వెతగాని, ఓకేనా? నమిత, నీకు నీకు ఎందుకు అర్థం కావడం లేదు? ప్లీజ్ ప్లీజ్ నమిత, నీ కాళ్ళు పట్టుకుంటాను, నా కోసం ఇది చేయవా? ప్లీజ్ ప్లీజ్, నిన్ను కాపాడు నమిత. ఒక భర్త తన భార్యని ఇంకొకటి పక్కలోకి అసలు ఎలా పంపిస్తాడు? అసలేం జరిగిందని తన భార్య తన భర్తని కాపాడడానికి ఇంకొకరి పక్కలో పడుకోవడానికి తెగించి ఉంటుంది. నమస్కారం, నా పేరు అనురాగ్ మిశ్రా. నేరాల యొక్క కొత్త ఎపిసోడ్తో మీ ముందుకొచ్చాను. జీవితంలో వేరే దారి లేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు నేరానికి పునాది పడుతుంది. బండారి అంతగా ఏం చేశాడని శేఖర్ యొక్క వైఫ్ నమిత వేరే దారి లేకుండా తన వల్ల చిక్కునుంటుంది. ఒక భార్య ఇలాంటి విషయాన్ని అసలు ఎందుకు చేసిందో తెలుసుకుందాం రండి. ఇది నా 10,000. ఇది నా 20,000. ఆడరా? నేను కూడా ప్యాక్. రే, ఈరోజు నీకు టైం బాగుందనుకుంట్రా. వరుస పెట్టి గెలుస్తూనే ఉన్నాడు. కన్ను పెట్టకురా. ఈరోజు నీ మీద ఎవరి కన్ను పడదురా, మా పాకెట్ల మీద కన్నులు పడ్డాయి. ఇలాగే కొనసాగితే మేము నడి రోడ్డును పడాల్సిందే. రే, వీలుంటే అందరి డబ్బు దోచుకుంటాను. అరే, ఇలాగే కొనసాగితే నువ్వన్నది కూడా జరుగుతుందిరా. సరే మొక్కైరా, తొందరగా వెయ్యి. హలో, ఒకసారి ఫోన్ కట్ చేస్తే అర్థం కదా నీకు? నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే మీరు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారని. ఎప్పుడు ఇంటికి రావాలో నాకు తెలీదా? మళ్ళీ కాల్ చేయకు, అర్థమైందా? ఇవి నా 5,000. ఇది నా 30,000. రే, నేను డ్రాప్ అవుతున్నాను రా. నేను ప్యాక్ రా. ఏంట్రా నువ్వు? ఈరోజు నీ టైం చాలా బాగున్నట్టుంది. ఈ చిన్న చిన్న గెలుపుల వల్ల శేఖర్కి ఒక విషయం బాగా అర్థమైంది. ఈ చిన్న చిన్న వాటితో తాను కంటున్న కళ నెరవేరదు అనే విషయం.
తన పెద్ద పెద్ద కలల్ని నెరవేర్చుకోవడానికి శేఖర్కి ఒక అద్భుతమైన అవకాశం దక్కింది. నమిత, శేఖర్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంత ఆలస్యం చేసావేంటి? నేను ఎంత భయపడిపోయానో నీకు తెలుసా? ఈరోజు మరీ ఆలస్యం చేసేసావు. ఇది సంపాదించడానికి లేట్ అయింది. ఏంటి ఇంత డబ్బా? ఇంత డబ్బు ఎక్కడిది? మళ్ళీ జూదం ఆడడం మొదలు పెట్టావా? అవును, డబ్బు సంపాదించడానికి దీనికంటే ఈజీ మార్గం ఉండదు. కానీ శేఖర్, దాని అవసరం ఏముంది? మన దగ్గర ఉన్న దాంట్లోనే నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నాకలా లేదు బంగారం. నాకు అన్ని సౌకర్యాలు కావాలి, నేను ప్రశాంతంగా ఉండాలి. శేఖర్, డబ్బు వెనకాల పరిగెత్తడం అంత మంచిది కాదు. నమిత, ఇది నేను కేవలం నా కోసం మాత్రం చేయట్లేదు. ఈ డబ్బు వల్ల నీకు సంతోషం దొరుకుతుంది. నాకు ఇలాంటి సంతోషం అక్కర్లేదు. ఇలాంటి సంతోషం నాకు ఎప్పటికీ అక్కర్లేదు. నువ్వు జూదం ఆడి తీసుకొచ్చే డబ్బుతో వచ్చే సంతోషం. హే, నీకు నచ్చలేదంటే ఏంటి? నాకు నచ్చిందే. నమిత, నీకు అర్థం కావట్లా. డబ్బుని మించిన పవర్ ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. కానీ శేఖర్, చాలా చాలా పో. ఇంక నువ్వేం మాట్లాడుకో. తీసుకెళ్ళి లోపల పెట్టు. నాకు నిద్ర వస్తుంది. శేఖర్, అదిగా అయిపోయింది. నేను మళ్ళీ గెలిచాను. ఏంట్రా నువ్వు? నిజంగా నీ టైం చాలా బాగుందిరా. ఇలాగే నీతో ఆడుతూ ఉన్నానంటే నా దగ్గర ఉన్నది మొత్తం పోద్ది. ఆల్రెడీ పోయింది మావా. ఇప్పుడు మీతో ఆడడానికి ఇంట్రెస్ట్ లేదురా. నాకు పెద్ద చేప కావాలరా. అప్పుడే ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే, నీకు చేప కాదురా, మొసలి కావాలనుకుంటా. సరిగ్గా చెప్పావు. ఒక విషయం చెప్పనా? ఈరోజు ఈ క్లబ్కి ఒక మొసలి రాబోతుంది. ఎవర్రా? బండారి తెలుసా? బిజినెస్ మ్యానా? అవును, వాడే. వాడిరోజు ఇక్కడికి వస్తున్నాడు. వాడితో నువ్వు వాడావంటే రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవుతావు. ఏంటి చౌదరి సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? క్లబ్కి చాలా రోజుల తర్వాత వచ్చారు. ఊరికే వచ్చాను. ఈరోజు ఒక ఆట ఆడదామని నాకు అనిపించింది. ఆటలో గెలుస్తానో లేదో చూడాలి. బండారి సార్, మీ టైం బాగుందంటే మీరెప్పుడూ గెలుస్తూనే ఉంటారు సార్. వారేవా, చాలా బాగా చెప్పావు బాబు. టైం బాగానే ఉంది అని మీకు అనిపిస్తే మీరు నాతో ఒక ఆట ఆడి మీ జీవితాన్ని మీరు మార్చుకుంటారా? అయ్యో, ఖచ్చితంగా. వచ్చి కూర్చోండి, మనం ఒక ఆట వేద్దాం. సరే, మొదలు పెట్టండి. ఈరోజు ఎవరు టైం బాగుందో ఈ ఆట ఆడి తెలుసుకుందాం. ఇప్పుడు నేను నా 5,000 పెడుతున్నాను. ఏంటి, 5,000? ఇదిగో, నాది 1,00,000 రూపాయలు. అయితే నేను కూడా 1,00,000 ఇస్తాను. సరే, 2,00,000. అంతే, నేను ప్యాక్రా. నీ ఆట అంతేనా? బండారి సార్, ఇప్పుడు 4,00,000. సరే, మీతో మొదటిసారిగా ఆడుతున్నాను. ఇంకో 4,00,000 ఆడండి. బండారి సార్, ఇప్పుడు కూడా నేనే గెలిచాను. ఓరే నాయనో, నిజంగా మీ టైం చాలా బాగుంది. ప్యాక్. అరే, మరేం పర్వాలేదు సార్. క్లబ్ క్లోజ్ అయితే ఏంటి, మా ఇల్లుందిగా, ఇక్కడే పార్టీ చేసుకుందాం. డన్? ఓకే సార్. నమిత, చెప్పండి. సార్ రైటు. సాయంత్రం ఫ్రెండ్స్ వస్తున్నారు, చిన్న పార్టీ ఇస్తున్నాను. అన్నీ నువ్వే రెడీ చేయాలి. సరే. ఓకేనా? ఇదిగో, నావి 30,000 రూపాయలు. ఏంట్రా నువ్వు? మరేం పర్వాలేదు. ఇప్పుడు నేను 20,000 కడుతున్నాను. ఇవి నా 75,000. ఇది నా
25,000. ఇది బాగుంది. అరే ఇప్పుడు నావి 30,000. సరేరా, ఇప్పుడు నీ వంతు ఆడు. ఇవినా 35,000. నావి కూడా 30,000. ఇదిగో 40. మీరు సార్? నావి 50,000. 50యా? 40,000. శేఖర్, ఇంకోసారి ఆడదామా? ఆడండి. శేఖర్, ఒక్క నిమిషం లారా. ఎక్స్క్యూజ్ మీ, మీరు కంటిన్యూ చేయండి. శేఖర్, వీళ్ళందరూ ఎంతసేపు ఉంటారు? ఏమో లేట్ అవుతుంది, మేబీ తెల్లారిపోతుందేమో. శేఖర్, ఇదంతా మంచిది కాదు. అంతేకాదు, అక్కడ ఎదురుగా సోఫాలో కూర్చున్నారు కదా, ఆయన నన్ను ఎలా చూస్తున్నారో చూడు. నాకు ఇది అస్సలు నచ్చలేదు. ఇలా చూడు నమిత, వీళ్ళు నా బిజినెస్ పార్ట్నర్స్. వాళ్ళు నాకు ఎప్పటి నుంచో పరిచయం, కొత్త వాళ్ళేం కాదు. నువ్వు టెన్షన్ అవ్వకు, వంటుండే సరేనా? వెళ్ళు. సారీ గాయస్. పర్వాలేదు, స్టార్ట్ చేద్దాం. ఓకేనా? 50యా? ఎవరిచ్చారు ఇప్పుడు? సరే అయితే ఇప్పుడు నేను 55 ఇస్తాను. 55. ఈ రోజుతో పట్టిందిరా నీకో. నేను కొంచెం వాష్రూమ్ దాకా వెళ్ళొస్తాను. వెళ్ళండి వెళ్ళండి. సరేరా, ఇప్పుడు నీ వంతు. ఇప్పుడు నేను వేయబోయేది 25,000. ఏంటి, ఓకేనా? నువ్వు ప్యాకేగా? సరేరా, ఇప్పుడు నేను మీకేమైనా కావాలా? ఏం లేదు, కొంచెం దాహంగా ఉంది. సరే, మీరు వెళ్ళక్కడ కూర్చోండి, నేను తీసుకొస్తాను. నాకు ఇప్పుడే కావాలి. సరే. ఇంకొన్ని నీళ్లు కావాలా? వద్దు, చాలు. మీరేం చేస్తున్నారు? దాహంగా ఉంది, చాలా దాహంగా ఉంది. ఊరికే ఉంటే ఏమైనా చేస్తారా? నేనేమి నీకు బానిసని కాదు, నీకు నచ్చినట్టు నువ్వు చేయడానికి. నీకు మర్యాద ముఖ్యం అనుకుంటే నోరు మూసుకొని వెళ్ళి కూర్చో, లేదంటే అందర్నీ ఇక్కడికే పిలిచి అందరి ముందు నీ పరువు ఇక్కడే తీయాల్సి ఉంటుంది. నువ్వు నన్ను కాదు, నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు. ఇలా చూడు, నీ నాశనం మొదలయ్యింది. నీ అంతటా నువ్వే నా దగ్గరికి వచ్చేలా నీ పరిస్థితిని ఎలా చేస్తానో చూస్తూ ఉండు. నా పేరు బండారి. బండారి వడ్డీతో సహా మొత్తం వసూలు చేసుకుంటాడు. చూస్తూ ఉండు. శేఖర్ సార్, నాకు లక్షల్లో కాదు కోట్లలో ఆడాలనుంది. ఇలా చూడు, నా దగ్గర నువ్వు చాలా గెలుచుకున్నావు. ఒకే ఆటతో మొత్తం వసూలు చేసుకుందాం అనుకుంటున్నాను. విషయం ఏంటి బండారి గారు? ఈరోజు పెద్ద లెవెల్లో డీల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు ఆట ఆడదాం అంటారా, అంతేగా? సరేరా, కానీ మరి నా దగ్గర అంత డబ్బు లేదు, మీరిద్దరూ ఆడుకోండి. కనీసం కాదు సైరా. సరే సరే. కానీ ఆట ఇప్పుడు మజాగా ఉంటుంది. అవునవును సార్, అవును. నేను మొత్తం పెడతాను.
బండారి సార్, మ్మ్. నేనిప్పుడు మొత్తం ₹1,00,00,000 పెడతాను. వా అయితే నేను కూడా 2 కోట్లు కడుతున్నాను. కార్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాయి. మ్మ్? ఇదిగోండి బండారి సార్, 5 కోట్లు పెట్టేశాను. వారే వా, ఇది ఆట అంటే. ఇప్పుడు గేమ్లో ఎంత పెద్ద ట్విస్ట్ రాబోతుందో చూస్తూ ఉండు. ఇప్పుడు ఈ ఆటలో నేను కట్టబోతోంది 10 కోట్లు. బండారి గారు, ఇప్పుడు నేను పెట్టబోయేది 10 కోట్లు, నా 3 కార్లు. అయ్య బాబోయ్, ఆట మరింత వేడెక్కుతోంది. మ్మ్. అవును, ఖచ్చితంగా బండారి సార్. ఓకే, నావి 40 కోట్లు పెడుతున్నాను. బండారి గారు, నా బిజినెస్ కనీసం 70 కోట్లు మొత్తం పెడుతున్నాను. మీరు చాలా బాగా ఆడుతున్నారు శేఖర్ సార్. ఇదిగో నాది 100 కోట్లు మొత్తం పెడుతున్నాను. బండారి సార్, నా దగ్గరేం లేదు, మొత్తం పెట్టేశాను. మీరు కార్డ్స్ చూపించండి. శేఖర్ సార్, బాగా ఆలోచించుకోండి. ఒకవేళ మీరు గనక ఈ ఆటలో గెలిచారు అంటే మీ లెవెల్ ఎక్కడో ఉంటుంది. బండారి గారు, నిజంగా నా దగ్గర ఏం లేదు, ఉంటే పెట్టినాయండి. ఉంది, మీ భార్య తానుందిగా. అంటే మీరిప్పుడు మీ భార్యను కూడా పెట్టి మొత్తం తీసుకెళ్ళిపోండి. ఏంటి ఆలోచిస్తున్నారు శేఖర్ సార్? అంతా మీ వశమైపోతుంది. ఓకే బండారి సార్, నాకు ఈ డీల్ ఓకే. ఇది ఆట అంటే. ఓకే, షో చేయండి. బండారి గారు, ఇది నా ఫస్ట్ కార్డ్. నా డబ్బు మొత్తం, నా బండి తిరిగి వచ్చేస్తాయి. శేఖర్ సార్, ఇది నా మొదటి కార్డ్. మీ బండి, ప్రాపర్టీ మొత్తం నాకు సొంతం. ఇది నా సెకండ్ కార్డ్. మీ 70 కోట్లు నా సొంతం. శేఖర్ సార్, ఇది నా రెండవ కార్డ్. అంటే ఇప్పుడు మీ బిజినెస్ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నాకు సొంతం. బండారి సార్, ఇది నా థర్డ్ కార్డ్. ఇది వేసిన తర్వాత మొత్తం నా సొంతం. శేఖర్ సార్, సంతోషపడకండి. నా పేరు బండారి అని మీకు ముందే చెప్పాను కదా. శేఖర్ సార్, ఈ కార్డ్ మీ భార్య. అంటే మీ భార్య ఇప్పుడు నాకు సొంతం. నేను చెప్పానా నా పేరు బండారి అని? బండారికి వడ్డీతో సహా వసూలు చేసుకోవడం తెలుసు. ఇలా చూడండి శేఖర్ సార్, 3 రోజుల్లోగా మీ ప్రాపర్టీ, బ్యాంక్ బ్యాలెన్స్, బిజినెస్, ముఖ్యంగా మీ భార్య నా చేతికి వచ్చి తీరాలి. ఇలా చూడండి, ఒకవేళ మీరు తప్పించుకోవాలని ప్రయత్నించారంటే మీ కుటుంబానికే కాదు, మీ ప్రాణాలకు కూడా ప్రమాదమే. అర్థమైందా? ఇంకా నా మనుషులున్నారు చూసావా, మీ కుటుంబాన్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. నేను బయలుదేరుతున్నాను శేఖర్ సార్. నా పేరు బండారి అని మీకు ముందే చెప్పాను కదా. మనం మళ్ళీ కలుసుకుందాం. శేఖర్ తను గెలుపులో ఉన్న మత్తు వల్ల ఈ ఆటలో గెలుపొకటే కాదు ఓటమి కూడా ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఈ ఓటమిని గెలుపుగా మార్చడానికి ఇప్పుడు తను ఒక పెద్ద ఆట ఆడాల్సి ఉంటుంది.
శేఖర్, నువ్వు అస్సలు టెన్షన్ అవ్వకు, అంత సర్దుకుంటుంది. అలా ఎలా జరుగుతుంది? నేను మొత్తం ఓడిపోయాను. బండారి అప్పు తీర్చడానికి నా దగ్గర ఆస్తిపాస్తులు లేవు కదా నమిత. 3 రోజులు టైం ఇచ్చాడు. ఒకవేళ 3 రోజుల్లోపు డబ్బు ఇవ్వకపోతే బండారి మనుషులు నన్ను ఇంట్లో నుంచి తరిమి కొట్టేస్తారు. శేఖర్, నువ్వు బండారి గారితో మాట్లాడు. ఆయన నీ ఫ్రెండ్. ఓడిపోయినందుకు ఆయన్ని క్షమాపణ అడుగు. దీన్నైతే నువ్వు చేయగలవు కదా. ఆయనతో చెప్పు, కొద్ది కొద్దిగా ఆయన అప్పుని పూర్తిగా తీర్చేస్తానని. ఒకసారి ఆయనతో మాట్లాడి చూడు. నువ్వు చెప్పింది నిజమే. నేను రేపే ఆయనతో మాట్లాడతాను. అరేరే, ఏంటి చౌదరి సార్, ఇదిగో పెడుతున్నాను 10 లక్షలు. బండారి గారు. అరే శేఖర్ సార్, ఓ ఆట ఆడతారా? వద్దు సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఒంటరిగానా? అవును. చౌదరి సార్, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. బండారి సార్, నేను మీకు అప్పు ఇవ్వాలని నాకు తెలుసు. నేను పేకాడి ఓడిపోయినవన్నీ నేను మీకిచ్చేస్తాను. మీరు నా బిజినెస్ నాకిచ్చేస్తే అది చాలు సార్. శేఖర్ సార్, మీరు నాకు మిత్రుడు. ఒకవేళ మీరు అడిగిన దానికి నేను ఒప్పుకున్నా గాని దానికి బదులుగా మీరు నాకు ఏమిస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. నేను మొత్తం మీ దగ్గర ఓడిపోయాను కదా. ఇప్పుడు నాకంటూ ఏముంది సార్? మీ దగ్గర ఒక అద్భుతమైన నిధి ఉంది శేఖర్ సార్. అది మీకు కూడా తెలీదు. మీరు కట్టుకున్న అందమైన మీ భార్య. ఒక్క రాత్రికి మాత్రం తన్ని నా దగ్గరికి పంపించండి. రేపటి నుంచి మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. డోంట్ వరీ. ఈ విషయం మీకు నాకు మధ్యన మాత్రమే ఉంటుంది. నా పరిస్థితిని మీరు ఉపయోగించుకుంటున్నారు. లిమిట్ క్రాస్ అవుతున్నారు సార్. శేఖర్ సార్, ఇలా చూడండి. మీకు విపరీతమైన కోపం వస్తుందంటే నా అప్పు నాకు తిరిగి ఇచ్చేసేయండి. ఇవ్వలేకపోతే నేను చెప్పింది ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించండి. ఇప్పుడు బయలుదేరండి. ఆలోచించి చెప్పు. చౌదరి సార్, వస్తున్నాను. ఆట మొదలు పెట్టండి. నమిత. శేఖర్, ఏమైంది శేఖర్? బండారి సార్ ఏమన్నారు? ఏం చెప్పారు? ఏం మాట్లాడారు? చెప్పు. ఏమన్నారు? ఏం మాట్లాడారు? బండారి గారు నాకు బిజినెస్ ఇస్తానని చెప్పారు. అరే వా, ఇది చాలా మంచి విషయం. ఇక మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టే. శేఖర్, నువ్వింత బాధగా ఎందుకున్నావు? శేఖర్. నమిత, బండారి దానికి బదులుగా నిన్ను పంపించమని అడుగుతున్నారు. ఏంటి? అవును, ఆయన నీతో ఒక రాత్రి ఉండాలనుకుంటున్నారు నమిత. ఛీ, నువ్వు ఏమంటున్నావు? అవును నమిత, నేను చెప్పేది నిజం. మరి నువ్వేం సమాధానం చెప్పావు? వాణ్ణి నువ్వు కొట్టలేదా? వాడి ప్రాణాలు తీసుండాల్సింది. మరి నన్నేం చేయమంటావు? నమిత, అతనికి నేను డబ్బు ఇవ్వాలి. ఒకవేళ నేను కాదుకూడదు అంటే వాడు మన బిజినెస్, డబ్బు, ఇల్లు ఎప్పటికీ తిరిగి ఇవ్వడు. నమిత ప్లీజ్, నన్ను నువ్వు మాత్రమే కాపాడగలుగుతావు. చీ, నీకు డబ్బుల గురించే బాధ కదా, నా గురించి ఆలోచించలేదా? నమిత, వాడు ఎవరో కాదు, బండారి. నువ్వు నేను చెప్పింది చేయకపోతే మన ఇల్లు, బిజినెస్, డబ్బు ఎప్పటికీ దొరకదు నమిత. వాడు ఈ విషయం ఎవ్వరికీ చెప్పడు, అలాగే నువ్వు చెప్పవు. ఈ విషయం ఎవరికీ తెలీదు, మనకి మాత్రమే తెలుస్తుంది. ఏంటి, నువ్వు నీ ప్రాపర్టీ కోసం, నీ బిజినెస్ కోసం నన్ను వాడికి అమ్ముడు పొమ్మంటున్నావా? నమిత, ఇలా చూడు, అర్థం చేసుకో. నమిత, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం నేనేవైనా చేస్తాను. కానీ ఇప్పుడు నువ్వు 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 తలుచుకుంటే అంతా అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్. లేదు శేఖర్, నేను ఈ పని ఎప్పటికీ చేయను. నేనేమన్నా నీ బానిసని అనుకుంటున్నావా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వేమన్నా ఇంకోరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటున్నావు. లేదు, నాతో ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు అసలు సిగ్గుందా శేఖర్? అయితే సరే, నేను వెళ్ళి సూసైడ్ చేసుకుంటాను, ఓకేనా? నువ్వు మాత్రం నీ గౌరవాన్ని కాపాడుకుని దాన్ని దండగా మార్చి నేను చచ్చిపోయిన తర్వాత వెతగాని, ఓకేనా? నమిత, నీకు నీకు ఎందుకు అర్థం కావడం లేదు? ప్లీజ్ ప్లీజ్ నమిత, నీ కాళ్ళు పట్టుకుంటాడు, నా కోసం ఇది చేయవా? ప్లీజ్ ప్లీజ్, నన్ను కాపాడు నమిత.
నువ్వే నన్ను కాపాడాలి. సరే, ఎప్పుడు వెళ్ళాలో చెప్పు. వచ్చావా? రా రా, తలుపు మూసేయ్. రా, నువ్వేమీ భయపడకు. కూర్చో. ఇలా చూడు, నువ్వు నా దగ్గరకొచ్చి కూర్చోవాలి. నిన్ను చూసినప్పుడే నాకు బాగా నచ్చేశావు. నువ్వేమో నన్ను కొట్టావు కదా, అందుకు తగిన బహుమతే ఇది. నువ్వు నన్ను ఇలాగే సంతోషపరుస్తూ ఉండు. నీ భర్త చేసిన అప్పులన్నిటినీ కొద్ది కొద్దిగా తీర్చేస్తూ ఉంటాను. ఒక్క నిమిషం. నీ మొగుడు ఎప్పుడూ నిన్ను పెట్టే జోదమాడుతూ ఉంటాడా? ఏమన్నారు? అంటే నీ మొగుడు నిన్ను పెట్టి జోదమాడి ఓడిపోయాడు. నిన్ను పెట్టే తన ఆట ఆడాడు. అందుకే నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. బండారి, నా పేరు బండారిరా. వడ్డీతో సహా వసూలు చేస్తాను. శేఖర్ తన్ని కాపాడుకోవడానికి బండారి దగ్గరికి తన వైఫ్ని పంపిస్తాను అని అన్నాడు. కాని ఇందులో నమిత పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉండేది. ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. నమితతో బండారి ఈ విషయం చెప్పిన వెంటనే శేఖర్ ఆటలో తనని కోల్పోయాడని చెప్పగానే నమిత కోపం కట్టలు తెంచుకుంది. You're so beautiful. కానీ డార్లింగ్, నీ భార్య మనల్ని ఏ పరిస్థితిలో చూసిందంటే. అయితే ఏంటి, తానిప్పుడు బండారి దగ్గరికేగా వెళ్ళింది. నేను నీతో ఉంటున్నాను. అంతేకాదు, తన చేత ఇంకా చాలా చేయించాలి. తన వల్లే నా బిజినెస్ నడుస్తుంది. పైగా నా డబ్బు, నా కారు మొత్తం లభిస్తాయి. తర్వాత నీ క్యారెక్టర్ బాలేదు, నువ్వు నాకు వద్దని చెప్పేసి డైవర్స్ తీసుకుంటాను. అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంతేకాదు, నీ దగ్గర ఉన్నది తన దగ్గర లేదు. అందుకే బండారి గారు, చెప్పు. నాకు గన్ కావాలి. ఎప్పుడు? ఇప్పుడే. సరే, వచ్చి తీసుకో. జూదో అలవాటు శేఖర్ జీవితాన్ని నాశనం చేసింది. మరోవైపు నమిత శేఖర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. ఇకపోతే శేఖర్ ఏమో భార్యాభర్తలనే అందమైన బంధాన్ని చాలా హీనంగా చూశాడు. నమితకి శేఖర్ ద్రోహం చేశాడు. నమిత చూసిన విషయం ఇంకే భార్య చూసినా గానీ అస్సలు తట్టుకోలేదు.
నువ్వు ఐఎమ్ సారీ. చూడు, నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాను. మనం కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్. నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. నమిత అన్నిటినీ చూసి సైలెంట్గా ఉండలేదు. తను తన భర్తకి ఒక శిక్ష విధించింది. ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా ఆ పని చేయగలదు. నమిత పోలీసులకి సరెండర్ అయిపోయి ఈరోజు జైల్లో ఉంది. ఇంతటితో అనురాగ్ మిశ్రా మీకు వీడ్కోలు చెప్తున్నాడు. నేరాల యొక్క ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్.